హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈ మధ్య వీడియోలు పెడుతున్నాను, వీడియోలు కూడా సపోర్ట్ చేయండి నన్ను. ప్రతి వీడియో చూడండి. ఈరోజు టమాటా రసంతో మీ ముందుకు వచ్చాను అన్నమాట. టమాటా రసం చాలామందికి తెలుసు, మీలో ఎంతమందికి తెలుసో కూడా నాకు కామెంట్లో చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు టమాటా రసం బాగా చేసుకుంటారు, టమాటాలు వేస్తారన్నమాట రసంలోని. మామూలు రసంలో పెట్టుకోవటమే. కొంచెం వాటర్ తీసుకుని వాటర్లో కొద్దిగా చింతపండు వేసుకోవాలండి, ఎక్కువ కూడా వేసుకోకూడదు. కొంచెం పసుపు వేసుకోవాలి, అందులోనే కొంచెం సాల్ట్. నేను బెల్లం కూడా వేస్తానండి. చాలామంది షుగర్ వేస్తారు, షుగర్ కాదు నేను బెల్లం వేస్తాను. చాలామంది బెల్లం కూడా వేయకుండా కాస్తారన్నమాట. బెల్లం ఎందుకు వేస్తామంటే టమాటా వేస్తాం కనుక, చింతపండు వేస్తాం కనుక, రెండు పులప కనుక కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే పులప పెద్ద తెలియనివ్వకుండా ఉంటుంది అన్నమాట. స్వీట్గా కూడా ఉండదు, కమ్మగా ఉంటుంది చారు టమాటా రసం. అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. చాలామంది ఎల్లుల్లిపాయలు వేస్తారు, నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. అదిగో చూడండి, 2 స్పూన్లు వేస్తాను అనమాట బెల్లం పొడి. బెల్లాన్ని పొడి చేసుకుని పెట్టుకుంటాను ఇలాంటి వాటిల్లోకి. అన్నీ ముందే వేసుకోవాలన్నమాట, వాటర్లోనే మొత్తం బెల్లం పొడి మొత్తం చారుకు సంబంధించినవి అన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకుని పొయ్యి మీద పెట్టి మెల్లిగా మరగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. ఎల్లుల్లిపాయ అది వేయకూడదండి, ఎల్లుల్లిపాయ ఎండుమిరపకాయ వేసి తాలింపు పెడతారు చాలామంది, అది నచ్చదు నాకు. పచ్చిమిర్చి వేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, 2 టమాటాలు, టమాటా రసం కాబట్టి టమాటాలు 2 వేసుకోవాలన్నమాట. చిన్నవి అయితే 3 వేసుకోవచ్చు, మీడియం సైజు నేను 2 వేస్తాను అనమాట. 2 టమాటాలు వేస్తాను. రసం అయితే సూపర్ ఉంటుంది. చాలామంది రసం పౌడర్లని అవన్నీ ఇవన్నీ తెచ్చి వేసేసి రకరకాలుగా కాసేస్తారు చారులు. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ రసం అది నోట్లో పెట్టుకోలేము. ఇంట్లో ఉన్న వాటితోటి మనం చాలా నీట్గా చేసుకోవచ్చు. టమాటా రసం అంటారన్నమాట. టమాటా రసం ఎందుకంటారంటే ఆ నీటిలో టమాటాని కలపాలి, ముక్కల కింద కోస్తే ఆ రసం దిగదు. మనం గట్టిగా ఇలా చేత్తో పిసికి అందులో వేస్తేనే ఆ రసం దిగుతుంది అన్నమాట. అన్నీ వేసేసుకున్నాం కదా, పొయ్యి మీద పెట్టేసుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని మరగనివ్వాలి చారుని. బాగా బుసబుస మరగాలి అది స్పీడ్గాని. మొత్తం అన్నీ వేసుకున్నాం కనుక అలా తేటలా కడుతుంది రసం. అయినా ఈ వీడియో అందరికీ తెలిసిందే, టమాటా రసం అనేది చాలామంది కాసుకుంటారు. చూసిన వాళ్ళు అందరూ కొంచెం కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఇది చూసి ట్రై చేసి ఎలాగుందో చెప్పండి. ఆ రసం మరుగుతున్నప్పుడు నేను కొంచెం ఇంగువ పొడి వేస్తానండి, ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. ఇంగువ దేంట్లో అయినా సరే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఇంగువ పొడి పిండుకోవాలి. ఇంగువ వేసుకున్నాక చాలాసేపు మరగాలన్నమాట, బాగా స్పీడ్గానే మరగాలి. సిమ్లో పెట్టుకుంటే ఎప్పటికీ మరగదో. ఈలోపు తాలింపు కాచుకోవాలి మనం. తాలింపులో ఏమేమి వేస్తానంటే ధనియాలు వేస్తాను, మెంతులు వేస్తాను, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అంతే. అంతకుమించి ఏమి వేయను. ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేస్తారు, నేను మటుకు అవన్నీ వేయనమాట. నేను ఇలాగే చేస్తాను. నా తాలింపు కూడా చాలా కమ్మగా స్మెల్ వస్తుందండి. చారు మరిగిపోయింది, అది పక్కన పెట్టేసుకున్నాం. తాలింపుకి గిన్నె పొయ్యి మీద పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ పోసుకొని అందులో ఈ తాలింపు సరుకులన్నీ వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ, కరివేపాకు, ధనియాలు, మెంతులు, జీలకర్ర అన్నీ వేసుకుని అవి బాగా దోరగా వేగాలి. మాడిపోకూడదు, మాడిపోయినా చారు టేస్ట్ మారిపోతుంది. దోరగా వేగాలి, దోరగా వేపుకోవాలి. కొంచెం హైలోనే వేపుకోవాలి, సిమ్లో పెట్టి అసలు ఏ పని చేయకూడదు. మంట హైలో పెట్టుకొని బాగా వేపుకోవాలన్నమాట. అవి మంచి కమ్మటి వాసన వస్తాయి దోరగా వేగే. కానీ అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని తాలింపు చారులో కలిపేసుకోవాలండి. చారులో కలిపేసుకొని అప్పుడు మనం కొంచెం ఉప్పు చూడాలి, టేస్ట్ ఎలాగుందనేది. అప్పుడు తెలిసిపోతుంది ఏమేమి సరిపోయినాయి లేదనేది. ఏగిపోయింది తాలింపు వేసేసాను చారులో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు ఒక చారు పొడి కానీ ఏమీ వేయలేదు. చాలామంది రసం పౌడర్ వేసేస్తారు కలర్ కోసం, నేను ఏమీ వేయలేదు. ఓన్లీ టమాటా, చింతపండుకి ఆ కలర్ వచ్చింది చారు. మీకు ఎవరికైనా ఇలాగ వస్తుందో రాదో మీరు కామెంట్లో చెప్పండి నాకు. ఈ చారు కనుక మీకు నచ్చితే టమాటా రసం అంటారు, చారు అంటారు. నచ్చితే ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, బాయ్.